ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుంటే నేను కూడా చాలా బాగున్నట్టే. ప్లీజ్ అబ్బా! వీడియో చూసి ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ అన్నీ కొంచెం ముందరికి పోతాయన్నమాట. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. సపోర్ట్ చేస్తారని తెలిసే కదా వీడియోస్ పెడుతున్నా. సరే కానీ ఇదేమో నిన్నటిది బుధవారం పొద్దున్నే బ్లాగ్ లేవంగానే ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చేసి, ముఖం కడుక్కొని వచ్చేసి ఇంక బియ్యం అయితే కడుగుదాం ఫస్ట్. బియ్యం కడిగిన తర్వాత ఇంక నీళ్ళైతే కాసుకుందాం తాగనీకి అనేసి బియ్యం అయితే కొంచెం సేపు నానతాయి కదా అని బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంక 2 గ్లాసుల బియ్యం అయితే తీసేసుకున్నా. ఎందుకంటే సరిపోతాయి కాబట్టి. ఎందుకక్క తమాషానా అనుకుంటున్నారా? లేలే ఉట్టిగానే మాట్లాడేసుకుంటా అట్లా అనేసినా అనమాట. ఇంక 2 గ్లాసుల బియ్యం అయితే తీసేసుకున్నా. ఇంక అవి కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా పోయిన నెల వచ్చిన బియ్యం అంటే ఈ నెల బియ్యం తెచ్చుకోవాలి. పోయిన నెల బియ్యమే వాడుతున్నా. అంతకుముందు నెలలవే మెరగలుండే గదా! ఆ మెరగలన్నీ ఇంకా కొన్నున్నాయి బియ్యం ఏరాలి. ఇవాళ సాయంత్రం పెట్టుకుంటా పని. సాయంత్రం పెట్టుకొని అన్నీ వేరేద్దాం అనుకుంటున్నా. ఇవాళ మధ్యాహ్నం మొత్తం చేసేద్దాం పని అనుకుంటున్నా. ఇవాళ గురువారం, బుధవారం వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట. ఇంకా బియ్యం అయితే కడిగేసి కడిగినా? కడగలేనా? కడగలే. నీళ్ళైతే పెట్టుకుంటున్నా. ఫస్ట్ బియ్యం అయితే తీసేసుకున్నా అనమాట. తీసేసుకొని నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా. మంచిగా నిమ్మకాయ నీళ్ళు పిండేసుకొని తాగాలి. అవును. నేను జీలకర్ర, వాము తెచ్చుకుందాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంక రాత్రి 2 రొట్టెలైతే మిగిలినాయి అనమాట. అవి తీసి పక్కకు పెట్టేసిన. ఇంకా మా ఆయన మధ్యాహ్నం వచ్చినాక తినేసిండు వీటిని. రోజు 2 రొట్టెలు ఎక్కువ చేయి, నేను రోజు పొద్దున్న లేసి తింటా అని చెప్పిండనమాట. కానీ పిండి అయిపోయింది. ఏం చేద్దాం? ఇంకా రాత్రికైతే సద్దర పిండి కొంచెం మొన్న సంక్రాంతికి సద్దల పిండి చేసుకున్నాం రొట్టెలని చెప్పినా కదా! ఆ పిండి ఉండే అనమాట. ఇంక రాత్రికైతే 2 రొట్టెలు అయినుండే. అవైతే చేసిచ్చిన. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసి పక్కకు పెట్టేసుకొని నీళ్ళు తాగేసి కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి రాత్రయితే కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పినా కదా మీకు నిన్నటి వీడియోలో. ఇంక దాన్ని ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టేసుకొని కొన్ని మసులుతుంటే నీళ్ళు గోరువెచ్చగా అయినాక అంత మసలొద్దు, మళ్ళీ చేయి పెట్టి కడగనీకి రాదు. ఇంక కడిగిన తర్వాత దాంట్లో వేసేసి కడిగేస్తే పురుగులుంటే చనిపోతాయి అంటారు కదా. ఇంకా బియ్యం అయితే కడిగేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నీళ్ళైతే తాగేస్తున్నా. ఇంకా కాలీఫ్లవర్ చెప్పినా కదా వేడి నీళ్ళల్లో నానేసి కొద్దిసేపు అయిన తర్వాత కడిగేసి ఇంక కుక్కర్లోకి తీసేసుకున్నా. ఉంటుంటేనే టైం గడిచిపోతుంది. లేసేది 4:30కి లేచిన అప్పుడే అయిపోయింది టైము. ఎంత తొందరగా అయిపోతుందంటే టైము అంత తొందరగా అయిపోతుంది. అసలు నాకు అర్థమే కాదు. ఇంత తొందరగా లేచినా ఏం పని చేసినా అనిపిస్తది. కానీ ఖాళీగా అయితే కూర్చోను. పొయ్యేంత వరకు అగడగడగడగడ ఉంటది నాకు. ఇంగ బియ్యం అయితే కడిగింది నానినాయి కదా! పొయ్యి మీద పెట్టేసినా అనమాట ఒక పక్కకి. ఇంకా పొయ్యి అంతా ఇట్లుందని అనుకోకండి. రాత్రి రొట్టెలు చేసినా కదా! పిండి నీళ్ళు చల్లుతా కాబట్టి రొట్టె మొత్తం పొయ్యి అయితే అట్లా అయితది. రేపటి నుంచి అయితే పొద్దున్నే లేసి ఫస్ట్ పొయ్యి తుడుచుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తా. అట్లా వంట చెయ్యొద్దంట. అంటే ఎవరైనా చెప్పిండ్రా అంటే లేదు లేదు. యూట్యూబ్‌లో చూసినా నిన్న నేను. యూట్యూబ్‌లో చూసి అందుకే పొద్దున్నే లేసి పొయ్యి తుడవకుండా వంట చేయొద్దు అని చెప్పిండ్రనమాట. ఇంకా కాలీఫ్లవరు నీళ్ళల్లోకి వేసేసి ఉల్లిగడ్డలైతే కట్ చేసేసుకొని అన్నీ కలిపి కుక్కర్లో అయితే పెట్టేసిన. కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఎందుకో ఏమో! అసలు కుక్కర్లో పెడితే అసలు టేస్టే నచ్చదు. కానీ టైం అగడగడుండి అట్లా వండేస్తా. కానీ టైం ఉంటే ఇంక పప్పేమో తెలుసా ఏం చేస్తది కొంచెం చూసుకోవే అంటే అది మాడన్నా మాడిపోతది. లేకుంటే దాని ధ్యాసలో అదే ఉంటది. చదువుకునేదుంది, తయారయ్యేదుంది, అసలు తినకుండానే పోతది. ఇప్పుడు అన్నం, కూర ఒక్కటే వండుతున్నా 2 రోజుల నుంచి. టిఫిన్ ఏం చేస్తలేను. తింటలేదు అసలకి. ఇంకా ఏం కాలీఫ్లవర్ కూర మంచిగా అన్నం అయితే చేసిపోయినా తినిపోవచ్చు కదా! అసలు తిన్నే తినలేదు. మళ్ళీ టిఫిన్ గట్టుకపోయింది కూడా సగ్గం అట్లనే తెచ్చింది. ఎందుకు తినలేవే అంటే, నా గడి నాకే ఉంది ఆడ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆడ నాకు టైం కూడా ఉండదు. 1:00కల్లా స్టార్ట్ చేస్తారు. ఇంక నేను సగ్గం దబ్బ దబ్బ కండ్లు గుట్ట తిరుగుతాయని దబ్బ దబ్బ తినేసి పోయినా. నీకు తెలుసా నా బాధ అని నా మీదకే రివర్స్‌లేస్తది. ఇంక పిల్లలు చిన్నగున్నప్పుడు మంచిగా మాట వింటారు గానీ, పెద్దగయినంక అసలు మాట వింటారా? అస్సలినరు. అమ్మో! అస్సలు ఓపిక గాదు. ఈ మధ్య అయితే నాకు మాటకు మాట ఇచ్చేస్తున్నారు. కానీ మంచి పిల్లలే. మంచి పిల్లలని గాదు గానీ, వాళ్ళ ప్రెస్టేషన్, వాళ్ళ చదువు, వాళ్ళ టెన్షన్ నా మీద చూపియకుంటే ఇంకెవరి మీద చూపిస్తారు? అయినా అందరు నా మీదనే చూపిస్తే నేనెవరి మీద చూపియాలి? కదా! కానీ ఏం చేద్దాం? అమ్మ అందుకే గదా అయ్యింది. అందరూ మన మీదనే చూపిస్తారనేసి.
ఇంక పప్పమ్మ అయితే బ్యాగ్ సదిరేసుకొని రెడీ అయిపోతుంది. తనకు కూడా జడ వేసేయాలి. అన్నం అయితే అయ్యింది. కాలీఫ్లవర్ కూర నాకు నచ్చలే, మంచిగాలే. ఎందుకంటే కుక్కర్‌లో వండినా కాబట్టి. 2 విజిల్లు పెట్టినా కానీ అస్సలు టేస్ట్ లేదు. సప్పగుంది. అదే బాండీలో ఉప్పు, కారం వేసేసి సిమ్‌లో పెట్టేసి మంచిగా వేపేస్తే సూపరుంటది. ఇక తనకు జడ అయితే వేసేసిన. ఇంక బయట వేస్తున్న జడ ఎంటికలు బాగా రాలిపోతున్నాయి పప్పమ్మవి. అందుకనే బయటనే వేస్తున్నా అనమాట. ఇంక నేను కూడా తనతో పాటు నూనె రుద్దేసుకొని జడ వేసేసుకున్నా. తనకు కూడా నూనె రుద్దిన. నిన్న నిన్న బుధవారం కదా! మంగళవారం రోజు రథసప్తమి ఉంది కదా! ఆ రోజు తలస్నానం చేసింది సాయంత్రం. ఇంక పొద్దున్న లేసే వరకి వెంట్రుకలైతే ఆరిపోయినాయి అనేసి నూనె అయితే పెట్టేసిన. బాగా రాలిపోతున్నాయి వెంట్రుకలు. ఇప్పుడైనా మాట ఇనవే, మంచిగా తినవే అని ఎంటికలు పట్టుకోంగానే వస్తది నాకు కోపం దానికి. దాని మీద అస్సలకి పీకలు నొక్కేస్తారంటారు కదా! అంత కోపం వస్తది. ఎందుకంటే సక్కగా తిననే తినదు. ఇంక నాకేమో మా ఆయన ఆటో స్టార్ట్ చేసేసిండు. ఇంక వెళ్ళిపోవాలనమాట. దబ్బా దబ్బా నెత్తికి కొంచెం నూనె రుద్దేసుకొని ఇవాళ కూడా వచ్చి తలస్నానం చెయ్యాలి. కానీ నెత్తి ఎండకి బాగా గుంజుతుందనమాట. కొంచెం నూనె పెట్టుకుంటే కూల్ ఉంటది. అందుకనే నూనె అయితే పెట్టేసుకొని ఇంక స్కార్ఫ్ అయితే కట్టేసుకున్నా అనమాట. ఇంక బాయ్ చెప్పేస్తున్నా. బాయ్ పోయొస్తా. వచ్చేసిన. టైం 11 అయితుందో 11 అయిపోయిందో. ఇంకా వచ్చి రాగానే కళ్ళు చూసిండ్రా ఫుల్ ఆకలి అవుతుంది. ఈ మధ్య టిఫిన్ చేస్తలేను. పొద్దున ఏం చేస్తలేను. అందుకే కళ్ళు మొత్తం లోపలికి పోయినాయి అనమాట. కానీ ఈ మధ్య దంద కూడా అయితలేదు. అసలు ఎందుకు అయితలేదేమో గిరాకీ. మొన్న ఒక్క 2 రోజులు మంచిగా అయినుండి మళ్ళీ 2 రోజుల నుంచి అసలు వచ్చినా అంటే ఇది వచ్చింది నా కాళ్ళ మీద పడి నన్ను కాళ్ళు గీరుతుంది. ఇంక కొన్ని పాలుంటే దాన్ని కోస్తే ఇంక మంచిగా తాగేసి బాగా ఆడుకుంది ఇక. ఇంక దగ్గరికి రాదు. నీతోని పని లేదు నాకు అన్నట్టు అసలు దగ్గరికే రాదు. మంచిగా అదే ఆడుకుంటుంది. ఇంకా నిన్నటిది కొంచెం అన్నం ఉండే రాత్రి మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన అనమాట. పొద్దునైతే తెల్లన్నం వండేసిన కదా! ఇంక బగారన్నం కొంచెం ఉండే. ఇంకా ఉసిరికాయ చట్నీ తెచ్చింది పప్పమ్మ అని చెప్పినా కదా మొన్న. అది మాత్రం సూపరుంది. అది కొంచెం వేసేసుకొని రాత్రి కాలీఫ్లవర్ వండుతా అంటే వద్దు పప్పు తెస్తా అని చెప్పలేడు మా ఆయన. ఇంక వద్దులే చట్నీలున్నాయి, పెరుగుంది సరిపోతుందిలే అని చెప్పిండు. ఇక పప్పు తెచ్చుకొని తండ్రి, బిడ్డ ఇద్దరు పప్పుతోని తిన్నారు. నా ఆలుగడ్డ బఠానీ కూర అట్లనే మిగిలిపోయింది. ఇంక ఉసిరికాయ చట్నీ, ఆలుగడ్డ బఠానీ కూర, కొంచెం పప్పు 3 వేసేసుకొని మంచిగా అయితే కడుపు నిండా తిన్నా. తిన్న తర్వాత అసలు ఎందుకో పనే ఓపుతలేదు. సరేలే కొద్దిసేపు పండుకొని పని చేసుకుందాం అనేసి కొంచెం సేపు పండుకున్నా. నిద్ర అయితే వస్తలేదు. నిద్ర రాకున్నా సరే కొద్దిసేపు అటు ఇటు పొరలాడదాం, జరసేపు కూర్చుందాం. ఎందుకంటే 4:30కి లేస్తా కదా పొద్దున. అయినా ఆటోలో నిద్ర వస్తుంది. ఇంటికాడికి వచ్చినాక నిద్ర రాదు. అదేమో మరి మా ఆయనతో తిట్లు తిననీకనేమో నిద్రకి నాకు అర్థం కాదు. నిద్ర ఏడ తింటుంది తిట్లు? నేను కదా తినేది తిట్లు. నిద్ర వస్తుంది మంచిగానే. అది వస్తుంది పోతుంది. తిట్లు తినేది నేను. కళ్ళు నిజం చెప్తున్నా ఇవాళ కూడా ఇట్లా మూసుకుపోతున్నాయి. ఆటోలో ఇట్లా అంట తలకాయని. అయినా కూడా మళ్ళీ బయటికెళ్ళి కొంచెం వాటర్ తీసుకొని ముఖం కడుక్కొని మళ్ళీ కొంచెం సేపు నడుస్తా చూడండి నిద్ర అయితే పోతుంది. కానీ ముఖం కడుక్కునేంత కొంచెం టైం ఉండాలి. ఉరుకుతాడు బండి తీసుకొని. ఎందుకంటే 11 అయిందంటే అసలు మందే ఉండరనమాట. ఇంక అన్నం అయితే తినేసి ఇంక వాయిస్ రికార్డ్ ఇచ్చుకుందాం అనేసి వీడియో పెట్టుకున్నానా. మా ఆయన చూసేసి "నువ్వు వీడియోస్ చేయొద్దంటే ఎందుకు చేస్తున్నావు? ఎందుకు పెడుతున్నావు? నువ్వు పెట్టకూడదు. సైలెంట్గా ఉండాలి. అట్లా చెయ్యకూడదు." ఇక క్లాస్ తీసుకున్నాడు. సరే మహాన్ ప్రభు నేనైతే పెట్టనులే వీడియోలు అనేసి ఫోన్ అయితే తీసుకొచ్చేసి సైలెంట్గా ఆడ పెట్టేసి ఇక ఏదో సినిమా ఉంది కదా సింహంది. ఏం సినిమా? ఏముత్తనో ఏమో ఉంది. కొత్త సినిమా. మొన్న మా వోడు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసిపోయిండు. నిన్ననే చూసిన. గుర్తొస్తలేదు పేరు. ఆ సినిమా అయితే చూసేసిన అనమాట. చూసేసి మెల్లగా మళ్ళీ మా ఆయన వండుకున్నాక నిన్నటిది వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే పెట్టేసిన. కానీ ఒక్క షార్ట్ కూడా పెట్టలేను. తర్వాత ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంకా నీళ్ళు లేకుండే అనమాట. చిన్న బిందెలకు నీళ్ళు పోసేసి ఇల్లంతా ఊడ్చేసుకొని నీళ్ళ డబ్బా అయితే బయట పెట్టేసిన. ఇంక గిన్నెలు కడిగే టైంకి మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. కోళ్ళకి టమాటాలు మంచిగా కోసేస్తున్నాడు అనమాట. ఇంక అందుకే బయట వీడియో ఏం తీసుకోలేదు. ఇంక నీళ్ళ డబ్బా బయట పెట్టేసి మా ఆయన అయితే నీళ్ళు తీసుకొచ్చిండు. నేను అప్పటి వరకు గిన్నెలు చదిరేసుకొని నీళ్ళు పెట్టేసుకున్న బయట. ఇంక పోయి స్నానం చేసేసి దీపం అయితే ముట్టించేసిన అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంక పొద్దుంది అన్నం ఉంది, కాలీఫ్లవర్ కూర ఉంది. ఏం వండాలి రాత్రికి ఏం వండనులే అనుకున్నా. కానీ మా ఆయనకు రొట్టె కావాలి. జొన్నపిండి ఏమో అయిపోయింది. ఇంకా కొంచెం సద్దపిండి ఉండే అని చెప్పినా కదా! ఆ సద్దపిండి ఉంటే ఇంక మా ఆయనకైతే 2 రొట్టెలు చేసిన. అందులో మేమేమో
ఏమంటారు కాలీఫ్లవరు వేసుకొని తిన్నాం. ఇంక పప్పమ్మకి బజ్జీలు తెచ్చిచ్చిండనమాట మా ఆయన. బజ్జీలు తెచ్చిచ్చేసి బజ్జీలేసేసుకొని దాన్ని గూడా తినేసి పండుకుంది. అసలు ఈ మధ్య వచ్చి రాగానే చదవనే చదువుతలేదు. నాకు చేతనైతలేదు, నాకు చేతనైతలేదు అంటుంది. దాన్ని 2, 3 తిట్టుకుంటూనే కూర్చున్నా సాయంత్రం కాంగానే. ఇంకా నైట్ వీడియో అయితే ఏం తీసుకోలే అనమాట వంట చేసేటప్పుడు. అందుకే ఇవాళ ఏం జరిగిందో ఇంకా ముందు ముందు చెప్పేసిన అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరూ నా వీడియో తీసేసి ఒక లైక్ చేసేయండి అబ్బా. సరే కానీ మనకు వచ్చిన చిన్ని పాపకి పేరు పెడదామని చెప్పినా కదా. కొంతమంది 2, 3 పేర్లు పెట్టిండ్రు, కానీ దీని పేరు మేమే ఫిక్స్ చేసేసినాం అనమాట. మా ఆయన చిన్నగా పిలిచిండు దీని పేరు చిట్టి అని. చిట్టి అయితే బాగుంది కదా, రోబో సినిమాలో రజనీకాంత్ పేరు రోబో బొమ్మ పేరు చిట్టి. బాగుంది కదా చిట్టి? ఎట్లుందో చెప్పేసేయండి. దీనికైతే నచ్చింది. చిట్టి చిట్టి అని పిలిస్తే మంచిగా పలికేస్తుంది. సరే కానీ ఇంకా నిన్న వీడియోని కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే మా ఆయన తిట్టేసిండు వీడియోస్ చెయ్యొద్దు అని. భయం అయిపోయింది, ఇంకా వీడియోస్ తీస్తే తిడతాడేమో అని. అంటే ఇప్పుడు ఒప్పుకున్నాడా అని కాదు, సక్సెస్ అయిన తర్వాత ఒప్పుకుంటాడేమో అని ధైర్యం అంతే. కానీ లోపల కొంచెం భయం కూడా ఉంది. ఏం చేద్దాం, ఇంకా ఏం చేయలేం కదా. చేయడం అయితే స్టార్ట్ అయితే చేసిన. చాలా రోజుల నుంచి వద్దు వద్దు అంటేనే ఉన్నాడు. కానీ నిన్న నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే దొరికిపోయినా అనమాట. ఇంకా నిన్న తిట్టిండు, అందుకే నిన్న సగ్గంలోనే ఆపేసిన వీడియోని. ఇవాళ ఏమైంది తెలుసా, ఆటోలో పోయినాం కదా, రోడ్ మీదకే వస్తుంటే ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఏంటిది అక్క అని అనుకుంటుండ్రా? మోరీ ఉంటుంది కదా ఇట్లా బిల్ల వేసి తీసేది, అది ఉందన్నమాట. మా ఆయన చూసుకోకుండా, అంటే ఇద్దరం ఎక్కిన మాటలో దంద చేసుకుంటూ వస్తూనే ఇద్దరం ఎక్కిన మాటలో దాంట్లో ఇరికిపోయింది ఆటో. నా గాజులని వగిలిపోయినాయి, ఒకటే ఉంది, ఇది కూడా సగం పోయింది. వేసుకోవాలి ఇప్పుడు గాజులు మళ్ళీ. వచ్చినా ఇప్పుడైతే తిని మీతో మాట్లాడదాం. మా ఆయన లేడు, బయటికి పోయిండు, వస్తాడు మళ్ళీ, భయం అవుతుంది వీడియో తీయడానికి. అయితే ఇరికిపోయింది, గాజులని వగిలిపోయి ఇట్లా పడిపోయినా అనమాట. మస్తు భయమైంది. డోర్ తీసి బయటికి వెళ్ళి పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని అందరినీ ఆపుతుంటే అప్పుడేమో ఇంకా ఒకళ్ళు ఇద్దరు వచ్చిండ్రు, కానీ వాళ్ళ వల్ల నా వల్ల అవుతలేదు. ఇంకా మా ఆయననేమో ముందర బండి తీయాలి కదా, పాప మా ఆయన కూడా వచ్చి పాపం మళ్ళీ సామాన్ అంతా తీసి బయట పెట్టిండు. అయినా కూడా లేసలేదు. మళ్ళీ పోతున్నారు కానీ ఆగుతలేరు అస్సలకి. మళ్ళీ ఇద్దరు బండ్ల మీద ముగ్గురు పిల్లలు పోతుంటే ఆపేసిండ్రు. ఆపిన తర్వాత వాళ్ళు వచ్చి లేపండి అనుకుంటా లేపేసిండ్రు. అమ్మయ్య అనిపించింది. ఇంకా కొంచెం ముందరికి వచ్చేసరికి అందరికీ థ్యాంక్స్ చెప్పినాము. తర్వాత కొంచెం ముందరికి వచ్చేసిన తర్వాత సామాన్ అంతా ఆటోలో పెట్టేసుకొని ఇంకా మళ్ళీ దందా చేసుకుంటూ వచ్చినాం. లాస్ట్ ట్విస్ట్ అంటారు కదా, నాకు చక్కగా ఇంగ్లీష్ రాదు ఏమనుకోకండి అబ్బా, కొంచెం వస్తుంది. తెలుగు మీడియం పాపని కదా, పాపని కాదు ఇప్పుడు ఆంటీని అయిపోయినా. సరే కానీ ఏం చెప్తున్నా, వస్తూ లాస్ట్కి వచ్చే టైంలో ఇవాళ చక్కగా దందనే కాలేదు, ఆటో ఇరికింది. ఇంక అంతే, ఏదో ఒకటి ఇట్లా అడ్డమైందంటే రోజు మంచిగా జరగదు అనమాట. ఇంకా వ్యాపారం అయితే చక్కగా కాలేదు. వచ్చినాము వస్తుంటే ఇంకా లాస్ట్ కట్టుకుందాం అనేసి మైక్ అవన్నీ తీసేస్తున్నాం అనమాట. తీస్తుంటే ఒక ఆయన వచ్చిండు టీవీఎస్ బండి మీదనేమో, టీవీఎస్ బండియా స్కూటీయో ఏదో ఒకటి గుర్తులేదు, వచ్చిండు. స్కూటీ ఇప్పుడు గుర్తొచ్చింది. వచ్చిండు, అమ్మ సబ్బులు ఎంత అని చెప్పిండు. ఇంకా సబ్బులు 100 రూపాయలకి ఇంత అని చెప్పిన. సరే అని ఇవ్వమని చెప్పిండు. అన్నీ ఇచ్చిన. ముందర ఒక సంచి ఉంది, దాంట్లోకి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఏం చేసేసిండు, అమ్మ పైసలు లేవు నా దగ్గర, కొంచెం ముందరకు వచ్చినాక తీసుకో అని చెప్పిండు. వామ్మో ఎంత భయమైందో తెలుసా. అంటే ముందర ఇంకా 2, 3 తీసుకుంటారు మా ఇంటి దగ్గర, రా అని చెప్పిండు అనమాట. అమ్మాయిన పోతే ఇస్తాడో ఇయ్యడం నాకైతే భయమైంది. ఇంకా మా ఆయన అయితే ఆటో దిగిండు అనమాట. ఆటో దిగేసి ఏదో సౌండ్ అయింది, ఆటో దిగేసి వద్దులే అన్న సబ్బులు ఇచ్చేసి, లేకుంటే ఇప్పుడు పైసలు ఇచ్చేసి ముందరికి మేము వస్తామని చెప్పే. లేలే నా దగ్గర పైసలు లేవు, ఇంకా సబ్బులు తీసేసుకోను అని ఇచ్చిండు. సరే అని సబ్బులు తీసేసుకున్నాము. ఇంకా ఆటో ఎక్కి దాన్ని ఆయన ఎమ్మని కొంచెం ముందరికి పోయినా, పత్తకలేడు, ఎక్కడ పడిపోయిండో ఏమో. అసలుకి చెప్తున్నా కదా, ఎంత దొంగ అంటే అంత దొంగ. అంటే కొంచెం ముందరికి రమ్మ ఇస్తా అని సబ్బులు వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. వామ్మో ఇంత మోసమా. మళ్ళీ నిన్న పప్పమ్మ కూడా
ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు అనిపించింది. మళ్ళీ పప్పమ్మ కూడా నిన్నొచ్చింది. సైబర్ దొంగలున్నారు అని నిన్న పోలీసోళ్ళొచ్చి కాలేజ్‌లో చెప్పిండ్రంట. బ్యాంక్‌లో మనకు ఫోన్ చేసి తప్పు ఏమంటారు? తప్పిదారి మీ బ్యాంక్‌లో అకౌంట్‌లో పైసలు పడిపోయినాయి అన్న రివర్స్ పంపి అని అంటారంట. మనం పంపించేసరికి మనల్ని స్కామ్ చేసేస్తారంట. మళ్ళీ ఫోన్‌లో గేమ్స్ ఆడనీకి అని ఫస్ట్ పెట్టిపిస్తారంట కొన్ని పైసలు. తర్వాత ఎక్కువ పైసలు పెట్టి మళ్ళా చేపిస్తారంట. ఏది ఓటీపీ చెప్పకూడదంట, ఏం చెప్పకూడదంట ఇవన్నీ చెప్పిర్రంట. మళ్ళీ వాళ్ళ క్లాస్ పిల్లలలో ఎవరిదైనా ఫోన్ నంబర్ చెప్పండి అంటే, ఫోన్ నంబర్ చెప్తేనే వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, ఊరు, వాళ్ళు ఏం పని చేస్తుంటారు, వాళ్ళ అన్నీ చెప్పేసిర్రంట. వాళ్ళ బ్యాంకు పేరుతో సహా ఆ పోలీస్ వాళ్ళు. ఇట్లా ఉంటాయి స్కామ్స్, మీ అందరికి తెలిసిన వాళ్ళతోని చెప్పండి, ఇట్లా చేయొద్దని చెప్పండి అని కూడా చెప్పిండ్రంట. ఇంక మా పాపమ్మ వచ్చి రాత్రి అదే చెప్తుంది. రాత్రి వాళ్ళ నాన్న కూర్చొని ఏమైంది, ఎట్లయింది, ఎట్లా చెప్పిండ్రు అని అడిగిండనమాట. అన్నీ చెప్పేసింది. సరే కానీ ఇట్లాంటి దొంగలు మస్తు మంది ఉన్నారా దేవుడా! లోకం మీద మంచి కాలం పోయింది. చెడు కాలమే ఉంది. అంతే. మంచి కాలం అసలు లేనే లేదు. కానీ దేవుడు ఉండి ఏం లాభం అని అనిపిస్తది నాకు ఒక్కోసారి. దేవుడైతే అన్నీ చూస్తుంటాడు. చెడు చేసేటోళ్ళకి శిక్షలు, మంచి చేసేటోళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. ఇయ్యడని కాదు గానీ మంచోళ్ళు ఎవరున్నారు చెప్పండి? మంచి చేసినా ఈ ఈ కాలంలో బతకగలమా మనం? బతకలేం గదా! సరే కానీ నా వీడియో ఇంతటితో ఆపేస్తున్నానన్నమాట. మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.